ఈ వీడియోలో నా ఒరాకిల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. సో, ఫస్ట్ నాకు కాల్ ఎలా వచ్చిందంటే రిక్రూటర్ నా ప్రొఫైల్ నౌకరీలో చూసి నాకు డైరెక్ట్‌గా టెస్ట్ లింక్ పంపించారు. సో, టెస్ట్‌తో పాటు ఇంకా 4 ఇంటర్వ్యూస్ జరిగాయి. టెస్ట్ హ్యాకర్ ర్యాంక్‌లో జరిగింది. సో, 2 క్వెషన్స్ ఇచ్చారు. ఒకటేమో డీఎస్ఏ క్వెషన్. అదేంటంటే లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటర్ క్యారెక్టర్ కనుక్కోవాలి. సో, ఈ క్వెషన్ మనం 2 వేస్‌లో చేయొచ్చు. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్. బిగినర్‌కైనా లేపోతే ఇప్పుడిప్పుడే కోడింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకైనా డైరెక్ట్‌గా వచ్చే అప్రోచ్ ఏంటి? సో, అన్ని సబ్ స్ట్రింగ్స్ తీసుకొని ఒక్కొక్క సబ్ స్ట్రింగ్‌లో క్యారెక్టర్స్ రిపీట్ అయినాయో లేదో చెక్ చేసుకొని, సో, రిపీట్ అవ్వకపోతే మ్యాక్స్ లెంగ్త్‌తో కంపేర్ చేసుకొని వాల్యూస్ రీఅసైన్ చేసుకోవడం. ఇదొక అప్రోచ్. డైరెక్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచే. సో, కానీ ఇది ప్రిఫర్డ్ కాదు. ఎందుకంటే సీ లెట్స్ సే n క్యారెక్టర్స్ ఉన్నాయి స్ట్రింగ్ లో. టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే n స్క్వేర్ అవుతుంది. కానీ మనకి కన్స్ట్రెయిన్స్ లో n is equals to 10 power 5, n less than or equals to 10 power 5 ఇస్తారు. సో n స్క్వేర్ అంటే 10 power 10 అవుతుంది. సో మనము అలా చేస్తే టైం లిమిట్ వస్తుంది. సో కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి మిగతా టెస్ట్ కేసెస్ టైం లిమిట్ వస్తుంది. సో టైం లిమిట్ ఎందుకు వస్తుంది అంటే ఒక సెకండ్ లో నువ్వు 10 power 6 ఆపరేషన్స్ మాత్రమే రన్ చేయగలవు. సో అందుకు సో 10 పవర్ 10 అంటే గ్రేటర్ దెన్ 1 సెకండ్ అయిపోతుంది. సో అందుకని టీఎల్ఈ వస్తుంది. సో సెకండ్ అప్రోచ్ ఏంటంటే మనం స్లైడింగ్ విండో యూజ్ చేసి ఈ ప్రాబ్లం సొల్యూషన్ n ఇటరేషన్స్ లో మనం చేసేయచ్చు. సో టైం లిమిట్ రాదు, సొల్యూషన్ కూడా యాక్సెప్టెడ్ అయిపోతే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతాయి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనం జావా కోడ్ యూజ్ చేసి రెస్ట్ ఏపీఐ కాల్ చేయాలి. వచ్చిన జేసన్ రెస్పాన్స్ ని పార్స్ చేసి జావా ఆబ్జెక్ట్స్ గా కన్వర్ట్ చేసి మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మనం స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి రెస్ట్ ఏపీఐ కాల్ చేయడానికి అలా ఏమి ఉండదు. జావాలోనే జావా డాట్ నెట్ ప్యాకేజ్ యూజ్ చేసి మనం ఏపీఐ కాల్ చేసి రెస్పాన్స్ ఫెచ్ చేసుకోవాలి. సో నేను చేసి 2 క్వశ్చన్స్ సక్సెస్ఫుల్ గా చేసేసాను. 100% టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. నాకు 1 వీక్ తర్వాత రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. సో వీకెండ్స్ మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము ఓకేనా అని. నేను ఓకే అన్నాను. సో సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 రౌండ్స్ పెట్టారు. మనం రౌండ్స్ అన్ని ఆఫీస్కి వెళ్ళి ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలి. సో అన్ని రౌండ్స్ ఎలిమినేషన్ రౌండ్సే. ఒక్కొక్క రౌండ్ 1 by 1 జరుగుతుంది. ఏ రౌండ్ లో మీరు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వకపోయినా కూడా మనకి 5 minutes తర్వాత రిజల్ట్ చెప్పేస్తారు. ఇంకా మనం పాస్ అవ్వకపోతే వెళ్ళిపోవాల్సిందే. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు. అరౌండ్ 40 పీపుల్. సో ఫస్ట్ రౌండ్ అరౌండ్ 1 hour జరిగింది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఎస్సి బేస్డ్ క్వశ్చన్. మనకి అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు. వీ హ్యావ్ టు ప్రింట్ ఆల్ సబ్సెట్స్ విత్ గివెన్ సమ్. ఇక్కడ కౌంట్ ఆఫ్ సబ్సెట్స్ కాదు, సబ్సెట్స్ ని మనం డైరెక్ట్ గా ప్రింట్ చేయాలి 1 by 1. సో ఇది డైరెక్ట్ గా బ్యాక్ ట్రాకింగ్ యూజ్ చేసి అన్ని కాంబినేషన్స్ ఫైండ్ చేసి ఒక్కొక్క కాంబినేషన్ కి సమ్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసి ఒకవేళ సమ్ మ్యాచ్ అయితే రిజల్ట్ లిస్ట్ లోకి యాడ్ చేసి అన్ని కాంబినేషన్స్ చెక్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ లిస్ట్ ని ప్రింట్ చేసేయడమే. సో నేను బ్యాక్ ట్రాకింగ్ ఎలా నేర్చుకోవాలని క్లియర్ గా ఈవెన్ నాన్ సిఎస్ఏ స్టూడెంట్ కూడా అర్థం చేసుకునేలాగా నేను ఒక వీడియో చేస్తాను వెరీ సూన్. సో ఈ బ్యాక్ ట్రాకింగ్ క్వశ్చన్ అరౌండ్ 15 to 20 minutes జరిగింది. ఎందుకంటే మన సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఓకే అయితే మనకి పేపర్ మీద రాయమంటారు కోడ్. సో వాళ్ళకి యాక్సెప్టెడ్ అనిపిస్తే మన నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షనల్ హైరార్కీ మీద. సో ఎక్సెప్షనల్ హైరార్కీ వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ ట్రీ స్ట్రక్చర్ లో ఎలా అంటే ఆబ్జెక్ట్ క్లాస్, నెక్స్ట్ థ్రోయబుల్, నెక్స్ట్ ఎర్రర్, ఎక్సెప్షన్. ఎర్రర్ కి ఎక్సెప్షన్ కి డిఫరెన్సెస్ ఏంటి? సో ఎక్సెప్షన్ లో టైప్స్ లైక్ రన్ టైమ్ ఎక్సెప్షన్, కంపైల్ టైమ్ ఎక్సెప్షన్, ఇంకా చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. ఒక్కొక్క ఎక్సెప్షన్ కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి ప్రాక్టికల్ వేలో. సో ఇంకా ట్రై బ్లాక్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ట్రై విత్ క్యాచ్ బ్లాక్ ఎలా యూజ్ చేస్తారు, ట్రై విత్ మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు. సో ఫైనలీ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు. ఇంకా ఫైనలీలో రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే ప్లస్ ట్రై బ్లాక్ లో కూడా రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే సో ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది ఫెయిల్ అవుతుంది. సో ఇట్లా దీని మీదే 5 to 10 minutes జరిగింది. డీటెయిల్ గా చాలా క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ స్ట్రింగ్స్ పైన అడిగారు. స్ట్రింగ్ కోడ్ స్నిప్పెట్స్ ఇచ్చి అవుట్పుట్స్ ఏంటి, ఈ కోడ్ స్నిప్పెట్స్ కూడా పేపర్ పైన రాసి మనం అది అనలైజ్ చేసి అవుట్పుట్స్ చెప్పాలి. ఏది ల్యాప్టాప్ లో జరగలేదు. సో ఇంకా స్ట్రింగ్స్ ఇమ్యూటబిలిటీ పైన అడిగారు. స్ట్రింగ్స్ ఎందుకు ఇమ్యూటబుల్,
సో ఇంకా స్ట్రింగ్ ఇంటర్న్ మెథడ్ అంటే ఏంటి? అది ఎందుకు యూజ్ చేస్తారు? స్ట్రింగ్ మెమరీ ఎలా హ్యాండిల్ అవుతది? హీప్‌లో ఎలా స్టోర్ అవుతది? సో ఇంకా సేమ్ కాన్స్టెంట్ స్ట్రింగ్స్ 2 వేరియబుల్స్‌కి అసైన్ చేసినప్పుడు దాని యొక్క మెమరీ ఎలా స్టోర్ అవుతది? సో ఇలా రెగ్యులర్ క్వెషన్సే అడిగారు. బట్ చాలా క్వెషన్స్ అడిగారు. మీరు గూగుల్‌లో టాప్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆన్ స్ట్రింగ్స్ ఇన్ జావా అని సెర్చ్ చేసి అవి ప్రిపేర్ అయినా కూడా ఈ క్వెషన్స్ చాలా వరకు క్లియర్ చేయొచ్చు. ఈ రౌండ్‌లో ఫైనల్ క్వెషన్ ఏంటంటే ఫైనల్ కీవర్డ్, ఫైనలైజ్డ్ కీవర్డ్, ఫైనల్ కీవర్డ్ ఈ 3 కీవర్డ్స్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఏది ఎక్కడ యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు? మనం ఈ థియరీ క్వెషన్స్ అన్నిటికి ఊరికే థియరీలా చెప్పేస్తే సరిపోదు. మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలి. సో, అలా మీరు ప్రాక్టికల్‌గా చెప్పినప్పుడే మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేశారు అని వాళ్ళకి ఇంటర్వ్యూ‌కి ప్రూవ్ అవుతది. అండ్ ఇంప్రెస్ కూడా అవుతారు. సో, ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5-10 మినిట్స్ బయట వెయిట్ చేయమన్నారు. సో, రిజల్ట్ చెప్తామని. సో, 10 మినిట్స్ తర్వాత వచ్చి మీరు ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యారు. సెకండ్ రౌండ్ వితిన్ 5-10 మినిట్స్‌లో ఇక్కడే అటెండ్ అవ్వాలి ఇన్ పర్సన్ అని చెప్పారు. సో, అలాగే 10 మినిట్స్ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా అరౌండ్ 1 అవర్ జరిగింది. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే డీఎస్సీ బేస్డ్ క్వెషనే. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! సో, మనకి 2 లింక్డ్ లిస్టులు ఇస్తారు. ఒక్కొక్క లింక్డ్ లిస్ట్‌లో ఒక్కొక్క నోడ్ ఉంటది. సో, ఒక్కొక్క నోడ్ ఒక డిజిట్‌ని రిప్రజెంట్ చేస్తది. ఫ్రమ్ 0-9 ఈ డిజిట్స్‌లో ఏ డిజిట్ అయినా ఉండొచ్చు. సో, ఒక లింక్డ్ లిస్ట్ ఒక నంబర్‌ని రిప్రజెంట్ చేస్తది. సో, 2 లింక్డ్ లిస్ట్ 2 నంబర్‌ని రిప్రజెంట్ చేస్తది. మనం ఫైనల్‌గా ఏం చేయాలంటే, ఈ సమ్ ఆఫ్ 2 నంబర్స్‌ని మనం థర్డ్ లింక్డ్ లిస్ట్‌లో ఇన్సర్ట్ చేసి, ఆ లింక్డ్ లిస్ట్‌ని రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇది డైరెక్ట్ క్వెషనే. సో, డైరెక్ట్ అప్రోచ్ యూజ్ చేసి నేను సాల్వ్ చేసేసాను 5-10 మినిట్స్‌లో. ఇది కూడా మనకి పేపర్ పైన క్వెషన్ ఇస్తారు. మనం కూడా పేపర్ పైన సొల్యూషన్ రాసి చూపించాలి. వాళ్ళకి యాక్సెప్టెడ్ అయితే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తారు. సో, ఇది డైరెక్ట్ క్వెషనే. సో, మనకి 2 నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్ ఎలా చేస్తాము? సో, రైట్ మోస్ట్ డిజిట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో, 2 డిజిట్స్ యాడ్ చేసి క్యారీ కూడా వస్తే క్యారీ లెఫ్ట్ సైడ్‌లో పెట్టి సో, ఇట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్‌కి ట్రావర్స్ అవుతాము. సో, ఇక్కడ మనకిచ్చిన లింక్డ్ లిస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అన్నమాట. మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి ట్రావర్స్ అవ్వడానికి ఉండదు. సో, ప్రతిసారి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి వెళ్లి అక్కడి నుంచి రైట్ మోస్ట్ డిజిట్స్‌ని యాడ్ చేసుకుంటూ అలా రావాలి. సో, అలా చేస్తే టైమ్ లిమిట్ ఎక్కువొస్తది. సో, నేనేం చేశానంటే ప్రతి లింక్డ్ లిస్ట్‌ని రివర్స్ చేసేసాను ముందే. సో, రివర్స్ ఎలా చేయాలంటే, సో, ఒక లింక్డ్ లిస్ట్‌లో n నోడ్స్ ఉంటే రివర్స్ చేయడానికి n ఇటరేషన్స్ అవుతది. సో, ఇట్లా చేశాను. దీనికి నేను సొల్యూషన్ బిగ్ ఆఫ్ n టైమ్‌లో చేసేసాను. వేర్ n ఈజ్ నంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ గివెన్ లింక్డ్ లిస్ట్ ప్లస్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే మనం ఎలాగో రిజల్ట్‌ని ఇంకో లింక్డ్ లిస్ట్‌లో రిటర్న్ చేయాలి. సో, ఆ లింక్డ్ లిస్ట్‌కి ఖచ్చితంగా స్పేస్ అవుతది కదా! సో, దానికి కూడా n సో, వేర్ n ఈజ్ నంబర్ ఆఫ్ నోడ్స్ అంత అవుతదనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ డేటాబేస్ క్వెరీస్ పైన అడిగారు. సో, ఏంటంటే మనకి బీటెక్ నుంచి వస్తున్న ఇంపార్టెంట్ క్వెషనే. సో, ఫైండ్ ఎంత హైయెస్ట్ సాలరీ ఫ్రమ్ గివెన్ ఎంప్లాయీస్ టేబుల్. ఇది నేను డైరెక్ట్‌గా లిమిట్ అండ్ ఆఫ్‌సెట్స్ యూజ్ చేసి చేసేసాను. సో, దీని తర్వాత ఈ కోడ్‌ని మనం జావా కోడ్‌లోకి మార్చాలి. మనకి ఎంప్లాయీ క్లాస్ ఇస్తారు. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ ఎంప్లాయీ అన్నమాట. సో, మన యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ డైరెక్ట్‌గా కంపారబుల్ కాదు కాబట్టి నేను కంపారిటర్ యూజ్ చేసి సో, ఆ లిస్ట్‌ని సాలరీ బేస్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేశాననమాట. సో, ఇక్కడ మనకు డైరెక్ట్‌గా ఎంత హైయెస్ట్ సాలరీ కావాలి కాబట్టి సో, n-1 ఇండెక్స్ దగ్గరున్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఎంప్లాయీ నేమ్ ప్రింట్ చేసేసాను. ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయిపోయింది. నెక్స్ట్ క్వెషన్ నా రెజ్యూమ్ వాక్ త్రూ చేసి రెజ్యూమ్‌లో పెట్టిన వాటి గురించి కొన్ని క్వెషన్స్ అడిగారు. ఆ తర్వాత మళ్ళీ ఒకటి ఏసే క్వెషన్ అడిగారు. ఏంటంటే అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు. మనం లీడర్స్‌ని ఫైండ్ చేయాలి. వేర్ లీడర్ అంటే అరేలో ఉన్న ఒక ఎలిమెంట్ అన్నమాట. సో, దాని యొక్క లీడర్ డెఫినిషన్ ఏంటంటే దాని రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటికంటే ఇది పెద్దగా ఉండాలి. సో, అప్పుడు ఆ ఎలిమెంట్ లీడర్ అవుతదనమాట. సో, అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటిని మనం ప్రింట్ చేయాలి. ఈ క్వెషన్‌కి సొల్యూషన్ మనం డైరెక్ట్‌గా బ్రూట్ ఫోర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలా అంటే సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి ట్రావర్స్ చేసి అరే మొత్తము సో, ప్రతి ఎలిమెంట్‌కి ఆ ఎలిమెంట్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికంటే పెద్దదో కాదో చెక్ చేసి అది పెద్దదైతే మనం రిజల్ట్ లిస్ట్‌లోకి యాడ్ చేసేయొచ్చు. కానీ ఇది n స్క్వేర్ టైమ్ తీసుకుంటది. సో, టీఎల్ఈ వస్తదనమాట. టైమ్ లిమిట్ ఎక్సీడ్ అయిపోద్ది. సో, దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి నేను ఎలా చేశానంటే ఇక్కడ మనకు ఒక చిన్న లాజిక్ ఉంటది. మనం ప్రతి ఎలిమెంట్‌కి దాని యొక్క రైట్ సైడ్ యొక్క మ్యాక్స్ ఎలిమెంట్ ఉంటే సో, మన కరెంట్ ఎలిమెంట్ ఈ మ్యాక్స్ ఎలిమెంట్ ని కంపేర్ చేసి కూడా ఈజీగా చేసేయొచ్చు. సో, ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే
సో ప్రతి ఎలిమెంట్ కి రైట్ సైడ్ ఉన్న మ్యాక్స్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. సో ఇది ఎలా చేశానంటే, సో నేను రైట్ సైడ్ నుంచి ట్రావర్స్ అవ్వడం వచ్చాను అనమాట. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి ట్రావర్స్ చేస్తూ ప్రతిసారి ప్రతి ఇండెక్స్ నుంచి ముందు ఇండెక్స్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను ప్రతిసారి మ్యాక్స్ ఎలిమెంట్ ని ట్రాక్ చేస్తూ వచ్చాను. సో ఇలా చేసినప్పుడు మన ప్రతి ఇండెక్స్ దగ్గర మ్యాక్స్ ఎలిమెంట్ మన చేతిలో ఉంటది. సో అలా నేను ఎన్ ఇటరేషన్స్ లో చేసేసాను. సొల్యూషన్ అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వడం అంటే మన పేపర్ మీద రాసి చూపించాలి కోడ్. సో వాళ్ళు వ్యాలిడ్ చేస్తారు కొన్ని టెస్ట్ కేసెస్ కి. సో యాక్సెప్టెడ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తారు. సో ఇది అనమాట సెకండ్ రౌండ్ మొత్తము. సో సెకండ్ రౌండ్ లో ఎలా అంటే, నేను అడిగే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఇచ్చే కొద్దీ ఇంకా క్వశ్చన్స్ పెంచుతూ వెళ్ళారు అనమాట. సో ఇలా జరిగింది సెకండ్ రౌండ్. సో మళ్ళీ సెకండ్ రౌండ్ అయిపోయాక 5 to 10 minutes వెయిట్ చేయండి, రిజల్ట్ చెప్తామన్నారు. సో అలాగే 10 minutes తర్వాత వచ్చి మీరు సెకండ్ రౌండ్ కూడా పాస్ అయ్యారు. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. థర్డ్ రౌండ్ 5 minutes లో షెడ్యూల్ చేస్తామన్నారు. సో థర్డ్ రౌండ్ ఏం జరిగిందంటే, నాకు ఇన్ పర్సన్ వెళ్ళాను. బట్ ఇంటర్వ్యూ ఆఫ్లైన్ లో అవైలబుల్ లేరు. సో జూమ్ లో కనెక్ట్ అయ్యి చేశారు. ఇది అరౌండ్ 1 hour షెడ్యూల్ చేశారు, కానీ 1.5 hour జరిగింది అనమాట. సో ఈ రౌండ్ లో ఎలా అంటే, నాకు ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ టెస్ట్ చేశారు. డిఎస్ఏ నాలెడ్జ్ 1 or 2 questions అడిగారు. మిగతాదంతా జావా నాలెడ్జ్ అంతా ప్రాక్టికల్ వేలో నన్ను చెప్పమన్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, మనం బీటెక్ లో నేర్చుకున్న నార్మల్ ఎగ్జాంపుల్స్ కాదు. వర్క్ లో ఎక్కడ చేసాము, ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ అడిగారు. ఆల్ ఊప్స్ కాన్సెప్ట్స్, స్పెసిఫిక్ గా అబ్స్ట్రాక్ట్ ఇన్హెరిటెన్స్ ఇలా అడగలేదు. ఇక అన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ 1 by 1 నువ్వు ఎంత టైం కావాలన్నా తీసుకుని అంత టైంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. సో నేను కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఎందుకంటే నా ప్రాజెక్ట్ లో నేను ఊప్స్ కాన్సెప్ట్స్ చాలా చోట్ల యూజ్ చేశాను. సో నేను ఈజీగా చెప్పగలిగాను అందుకని. నెక్స్ట్ క్వశ్చన్, నేను నా రెజ్యూమ్ లో సాలిడ్ ప్రిన్సిపల్స్ అని మెన్షన్ చేశాను. సో రెజ్యూమ్ లో చూసి సాలిడ్ ప్రిన్సిపల్స్ అన్ని మళ్ళీ 1 by 1 మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. సో నేను ఇది ఇంటర్వ్యూకి వచ్చే ముందు ప్రిపేర్ అయ్యాను. సో నేను కూడా సాలిడ్ ప్రిన్సిపల్స్ 5 ప్రిన్సిపల్స్ అన్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పేశాను. ఇంటర్వ్యూ కూడా సాటిస్ఫై అయ్యారు. సో మళ్ళీ ఈ రౌండ్ లో కూడా నన్ను ఎక్సెప్షనల్ హైరార్కీ గురించి అడిగారు ఇన్ డీటెయిల్డ్ గా. సో నేను మళ్ళీ ఫస్ట్ రౌండ్ లో చెప్పినట్టే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఎర్రర్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ మళ్ళీ మొత్తం అడిగారు. సో 5 to 10 minutes జరిగింది మళ్ళీ ఎక్సెప్షనల్ హైరార్కీ మీద. సో నేను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్పేశాను. నెక్స్ట్ డిఎస్ఏకి షిఫ్ట్ అయ్యారు. డిఎస్ఏ మీద ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మనకి 2 arrays ఇస్తారు, ఎరే ఆఫ్ స్ట్రింగ్స్. సో ఒకటి ఏంటంటే ఎరే ఆఫ్ ఎంప్లాయీ నేమ్స్, ఇంకొకటి ఎరే ఆఫ్ ఎంప్లాయీ సిటీస్ అనమాట. సో మనం ఈ 2 arrays ని సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్. ఇఫ్ ఎంప్లాయీ నేమ్స్ ఆర్ ఈక్వల్ దెన్ సిటీస్ బేస్ చేసుకుని సార్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే ఈ 2 arrays సపరేట్ గా ఉంటాయి. సో ఇది చేయడానికి నేను ఏం చేశానంటే, ఇంకో ఎరే తీసుకున్నాను. ఆ ఎరేలో ప్రతి ఏరియాలో ఇండెక్స్ స్టోర్ చేసుకున్నాను, 0 నుంచి 1 2 3 లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వరకు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఈ ఏరియా ఆఫ్ ఇండిసెస్ ని సార్ట్ చేశాను బేస్డ్ ఆన్ ఎంప్లాయీ డీటెయిల్స్ యూజింగ్ కంపారిటర్. సో ఇలా నేను సార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చేసింది. సో ఇంటర్వ్యూ కూడా ఇంప్రెస్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిఎస్ఏ క్వశ్చనే. సో ఏంటంటే ఎరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తారు, మనం ఈ ఇంటీజర్స్ ని సార్ట్ చేయాలి. ఎలా అంటే, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ స్మాలెస్ట్, థర్డ్ ఎలిమెంట్ సెకండ్ హైయెస్ట్, ఫోర్త్ ఎలిమెంట్ సెకండ్ స్మాలెస్ట్, ఇట్లా అన్నమాట. సో ఈ క్వశ్చన్ కూడా నేను 5 to 10 minutes లో సొల్యూషన్ రాసేసాను జూమ్ లో, నోట్ ప్యాడ్ లో. సో ఆ తర్వాత ఏమడిగారంటే, మనకి ఏపీఐ రిక్వెస్ట్ ఉంటుంది కదా. సో ఏపీఐ రిక్వెస్ట్ నుంచి రెస్పాన్స్ వరకు ఏమేమి లేయర్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఫ్లో మొత్తం చెప్పమన్నారు. సెక్యూరిటీ లేయర్, కంట్రోలర్ లేయర్, తర్వాత సర్వీస్ లేయర్, రిపాజిటరీ లేయర్, ఇవన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తామని అడిగారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, తెలిసిందే. సో నేను వెంటనే చెప్పేశాను అన్ని. సో లైక్ నెస్టెడ్ క్వెరీస్ కాకుండా జాయిన్స్ యూజ్ చేస్తే బెటర్, ఇంకా పార్టీషనింగ్ యూజ్ చేసి క్వెరీస్ ఫాస్ట్ అవుతాయి. సో ఇండెక్సింగ్ ఆన్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ కాలమ్స్ ఈ క్వెరీస్ ని ఫాస్ట్ గా ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇంకా ఇలాంటివి ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని. ఇంకేంటంటే, సో అన్ని కాలమ్స్ ఫిట్ చేసుకోకుండా ఓన్లీ నెసెసరీ కాలమ్స్ ఫిట్ చేసుకుంటే సో లోడ్ తక్కువ ఉంటది. సో ఇట్లా ఇంపార్టెంట్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఈ రౌండ్ తో కలిపి ఒకే రోజు 3 ఇంటర్వ్యూ రౌండ్స్ అయిపోయాయి. సో వెంటనే నాకు రిజల్ట్ చెప్పలేదు, వెళ్ళిపోమన్నారు. సో మీరు పాస్ అయితే ఈ రౌండ్ మీకు కాల్ చేసి చెప్తాము అని చెప్పారు. సో అట్లాగే నాకు 2 days తర్వాత, అంటే మండే కాల్ చేసి, ఓకే మీరు థర్డ్ రౌండ్ క్లియర్ చేశారు, ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాము ట్యూస్డే, మీకు ఓకేనంటే ఓకే అని చెప్పాను.
సో ఇది కూడా ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఇన్ పర్సన్ వెళ్ళి అటెండ్ అవ్వాలి. సో ఫైనల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో నేను యూజ్ చేసిన డిజైన్ ప్యాటర్న్స్ అన్నిటికీ పేపర్ మీద కోడ్ రాయమన్నారు. నేను అలా అడగంగానే ఫస్ట్ థింగ్ చాలా ఉంటాయి కదా, చాలా టైం పట్టిద్ది, సో పర్లేదా అంటే ఇట్స్ ఓకే పర్లేదు మేము వెయిట్ చేస్తాము, నువ్వు అన్ని నీకు నాకు వచ్చిన డిజైన్ ప్యాటర్న్స్ అన్నిటికీ కోడ్ రాయమన్నారు పేపర్ మీద. సో నేను అలాగే రాసేసాను, ఒక 5 to 6 పేపర్స్ యూజ్ చేసి. అతను కూడా ఇంప్రెస్ అయ్యారు. సో అందులో కూడా మేము రాసిన దానికి డిజైన్ ప్యాటర్న్ కి ఒక్కొక్క దానికి ఇది ఎందుకు యూజ్ చేసావు, ఈ లైన్ ఎందుకు యూజ్ చేసావు, ఇలా క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. సో అంతేగాని మీరు ఊరికే అడిగిన క్వశ్చన్ కి సొల్యూషన్ రాసేస్తే అయిపోయింది అని అనుకోకండి. రాసిన దానికి కూడా అది ఎందుకు రాశారు, ఎలా రాశారు, వేరేది ఎందుకు రాయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఎప్పుడైనా ప్రాక్టికల్ గా ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి. మీరు వచ్చినంతలోనే ఇన్ డెప్త్ గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్షనల్ హైరార్కీ. సో నాకు ఫస్ట్ 3 రౌండ్స్ లో 2 టైమ్స్ ఎక్సెప్షనల్ హైరార్కీ అడిగారు కదా అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ చూసుకోవడం చేశాను. చాలా ఈసారి థర్డ్ టైం అడిగిన తర్వాత నేను ఈసారి ఎక్సలెంట్ గా చెప్పేశాను. సో దాని తర్వాత ఏం అడిగారంటే, సో కొన్ని కోడ్ స్నిప్పెట్స్ ఇచ్చి అవుట్పుట్ అడిగారు. ఎర్రర్స్ వస్తాయా, ఈసారి ఎర్రర్స్ వచ్చే స్నిప్పెట్స్ కూడా అడిగారు. సో నువ్వు సింపుల్ గా కోడ్ ఇచ్చి అవుట్పుట్ చెప్పడం కాదు, సో ఎర్రర్ చెప్పాలి, ఇది ఎందుకు ఎర్రర్ ఎందుకు వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత కన్స్ట్రక్టర్స్ గురించి అడిగారు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ గురించి అడిగి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. తర్వాత సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ ఈ రెండింటి గురించి ఇన్ డెప్త్ గా అడిగారు. సీరియలైజేషన్ లో సీరియల్ ఐడి యూజ్ ఏంటి ఇలా అడిగారు. దాని తర్వాత స్ట్రింగ్ వర్సెస్ స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఈ 3 కి డిఫరెన్స్ చెప్పాలి. సో స్ట్రింగ్ ఏంటి, నార్మల్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ మ్యూటబుల్. ఈ స్ట్రింగ్ బఫర్ కి స్ట్రింగ్ బిల్డర్ కి డిఫరెన్సెస్ ఏంటి, స్ట్రింగ్ బఫర్ ఏమో థ్రెడ్ సేఫ్, స్ట్రింగ్ బిల్డర్ థ్రెడ్ సేఫ్ కాదు. దాని తర్వాత ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి. వాటి తర్వాత మార్కర్ ఇంటర్ఫేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా అని అడిగారు. సో నేను చెప్పేశాను అవి కూడా. దాని తర్వాత స్ట్రింగ్ పోలింగ్, స్ట్రింగ్ కంకాటినేషన్, వీటన్నిటి గురించి స్ట్రింగ్స్ పైన ఎక్కువ అడిగారు. సో ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా స్ట్రింగ్స్, అందుకని ఈసారి డిఎస్ఎక్స్ షిఫ్ట్ అయ్యారు. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు, ఏంటంటే టు ఫైండ్ సబ్సెట్స్ విత్ గివెన్ సమ్. సో నేను ఇది కూడా పేపర్ మీద కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చేసేసాను. దాని తర్వాత నా రెజ్యూమ్ వాక్ త్రూ చేశారు, చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత నా ప్రాజెక్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ప్రాజెక్ట్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, నార్మల్ పైన క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ అవుతుంది, ఇది జావాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలిసిందే కదా. సో ఇది ఒక 5 to 10 minutes జరిగింది. దాని తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలా, సో ఇంకా జావా ప్రొవైడెడ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఏమైనా ఉంటే చెప్పు అని ఇట్లా కొంచెం డీటెయిల్ గా వెళ్ళారు. సో ఇది అరౌండ్ 2 hours జరిగింది అనమాట. సో ఈ ఒరాకిల్ ఇంటర్వ్యూ ఓవరాల్ గా ఎలా అంటే, టోటల్ గా ఎక్కువ జావా మీద ఫోకస్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి జావా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఎక్కువ జావా మీద బాగా ఫోకస్ చేశారు, ఇన్ డీటెయిల్ గా వెళ్ళారు. డిఎస్ఏ క్వశ్చన్స్ పైన తక్కువ ఫోకస్ చేశారు. సో నువ్వు మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ చెప్పకపోయినా కూడా ఒక బెటర్ అప్రోచ్ వరకు చెప్పినా కూడా వాళ్ళకి ఓకే. కొన్ని బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అడిగారు, ఏంటంటే సో మీకు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత, ఇలాంటివి అడిగారు. నేను ఒక నెంబర్, ఒక రేంజ్ చెప్పాను. సో అతను ఏం అడిగారంటే, ఓకే ఈ రేంజ్ కంటే తక్కువ ఇస్తే నువ్వు జాయిన్ అవ్వా అంటే, నేను జాయిన్ అవ్వనని అప్పుడే చెప్పేశాను. సో ఎందుకంటే మీరు బాగా కాన్ఫిడెంట్ గా ఉంటే మీ పర్ఫార్మెన్స్ పైన, సో మీరు అలాగే చెప్పాలి, లేదంటే మిమ్మల్ని డౌన్ గ్రేడ్ చేసేస్తారు వాళ్ళు. సో నేను ఇంతకంటే తక్కువ ఇస్తే నేను జాయిన్ అవ్వనని చెప్పేశాను. సో నాకు 1 week తర్వాత కాల్ వచ్చింది, నేను అడిగిన దానికంటే 1 or 2 ఎక్కువే ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్లస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను టీసీఎస్ లో ఉన్నాను అప్పుడు. సో నాకు 3 months నోటీస్ పీరియడ్, నేను అది కూడా చెప్పాను. వాళ్ళు ఆఫర్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను నా నోటీస్ పీరియడ్ గురించి చెప్పాను 90 days అని. సో నేను 90 days తగ్గించడానికి ట్రై చేస్తాను, మా మేనేజర్ తో మాట్లాడి 60 days కి. కానీ నేను కన్ఫామ్ గా చెప్పలేను, మీకు 90 days ఓకేనా, ఓకే అయితేనే నాకు ఆఫర్ ఇవ్వండి, లేదంటే నేను 60 days ట్రై చేయగలను కానీ నేను కన్ఫామ్ గా చెప్పలేనని చెప్పేశాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, 60 days లో వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము, బట్ ఇట్స్ ఓకే 90 days అయినా మేము వెయిట్ చేస్తాము, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని చెప్పారు. సో నా అన్ని రౌండ్స్ కి ఒక ఓవర్ వ్యూ చెప్పాలంటే, వీళ్ళు జావా పైన ఎక్కువ ఫోకస్ చేశారు అనమాట. లెట్స్ నా ఇంటర్వ్యూస్ అన్ని రికార్డ్ చేసి ఒక వీడియో చేస్తే జావా కోర్స్ అయిపోతుంది అనుకోండి. సో ఇది నా ఓవరాల్ ఇంటర్వ్యూ. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.